బ్రాండ్ గా పేరున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాజకీయంగా అన్ని రకాల దెబ్బలు తినడంతో ఆయన రాటుదేలిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి పార్టీల కలయికలో పవన్ది ప్రధాన పాత్రని చెప్పాలి. ఆ వ్యూహం అటు కేంద్రంలో బీజేపీకి, ఇటు రాష్ట్రంలో టీడీపీకి ఎంత మేలు చేసిందో అందరికీ తెలిసిందే. ఒక రకంగా ఆయన సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఎదిగారని చెప్పేందుకు ఇదొక్క ఉదాహరణ సరిపోతుంది. ఈ నేపథ్యంలో తనకి పెట్టని కోటగా ఉన్న ఇమేజ్కి తోడు సామాజిక వర్గ బలాన్ని కూడా దగ్గరకు తీసుకురావాలనే భావనలో ఉన్నారట. అందులో భాగంగానే గోదావరి సెంటిమెంట్ను తెరపైకి తెచ్చి ముందడుగు వేస్తున్నారట. ఇటీవలి రోజుల్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ యత్నాలు ఏ దిశగా సాగుతున్నాయన్నది పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి శాసనసభ్యుడిగా పనిచేస్తున్న ఆయన ఈ ప్రాంతాన్ని తన కీలక రాజకీయ కేంద్రంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గోదావరి పరిసర జిల్లాలు జనసేనకు బలమైన అడ్డాగా ఉన్న నేపథ్యంలో పవన్ ఈ ప్రాంతంలో పార్టీ బలం మరింత పెంచాలని భావిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికల తర్వాత పిఠాపురంలో శాశ్వతంగా ఉండాలన్న తన నిర్ణయాన్ని పవన్ వెల్లడించినప్పటికీ ఇప్పటివరకు ఆయన ఎక్కువ సమయం అమరావతి, హైదరాబాద్ మధ్య గడుపుతున్నారు. అయితే ఇటీవల ఆయన చర్యలు గమనిస్తే పిఠాపురంలో ఎక్కువ సమయం గడపాలన్న భావన బలపడుతున్నట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు ప్రాంతంలో పర్యటించారు. అలా గోదావరి సెంటిమెంట్ను తెరపైకి తెచ్చి తొలి అడుగు వేశారు. ఆల్రెడీ అదే జిల్లాలోని నియోజకవర్గమైన పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు జన్మతః పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లా వాసే కావటం విశేషం. ఇకపోతే 2019 వైసీపీ ప్రభంజనంలో జనసేన పార్టీ గెలిచిన ఏకైక సీటు రాజోలు నుంచే ఉంది. అలాగే రాష్ట్రం మొత్తం మీద తమ సామాజిక వర్గం అత్యంత బలంగా ఉన్నది గోదావరి జిల్లాలోనే కావటంతో ఆయన ఇక్కడే పాగా వేయాలని చూస్తున్నారు. అంతేకాదు ఇదే పునాదులపై పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్నారు. అందుకే గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ సమస్యలు పరిష్కరించేందుకు రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారని అంటున్నారు. గోదావరి సెంటిమెంట్పై ప్రతిపక్ష వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నా ఆయన వెనుకడుగు వేయడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన తిన్నన్ని దెబ్బలు ఎవరూ తినలేదు, పడినన్ని అవమానాలు ఎవరూ పడలేదు. ముఖ్యంగా తొలిసారి పార్టీ పెట్టి 2014లో తెలుగుదేశానికి మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ విజయం సాధించిన తర్వాత మధ్యలోనే స్నేహబంధాన్ని ముగించి బయటకొచ్చారు. అటు తర్వాత 2019లో జనసేన పార్టీ ఎవరి సపోర్టు లేకుండా పోటీ చేసి ఘోర పరాజయం పాలైంది. ఒకే ఒక్క సీటు గెలిచింది. అంతేకాదు ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. అలాగే 3 పెళ్లిళ్లు అంటూ ఆయనపై వ్యక్తిగత హసనం జరిగింది. ఇక కుటుంబ సభ్యులపై రాళ్లు వేశారు. అన్నింటికీ మించి నాటి వైసీపీ ప్రభుత్వం ఆయన సినిమాలకు టికెట్ ధరలు పెంచకుండా అడ్డుకుంది. సినీ ఇండస్ట్రీని ఇబ్బందులకు గురిచేసింది. ఇలా రాజకీయాల్లో రాటుదేలి బీజేపీని, తెలుగుదేశాన్ని ఒక్కటి చేసి నేడు కేంద్రంలో, రాష్ట్రంలో ఆ పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రధాన సూత్రధారి అయ్యారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రమంతా జనసేన పార్టీని బలోపేతం చేసే ముందు గోదావరి జిల్లాల్లో నిలదొక్కుకోవాలనే తలంపుతో ఆ సెంటిమెంటును రగిల్చే పనిలో పడ్డారు. తాను గోదావరి బిడ్డనని, అందరికీ అండగా ఉంటాననే నినాదంతో ముందడుగు వేస్తున్నారు. నిజానికి వైసీపీ నుంచి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందినవాడైతే చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చెందినవారుగా ఉన్నారు. కానీ ఇంత గొప్ప పేరున్న గోదావరి జిల్లాల నుంచి ముఖ్యమంత్రిగా ఎవరూ లేకపోవడం అనేది తీరని లోటుగానే ఉంది. ఎంతసేపు కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టి అందరూ అటువైపే ఉన్నారు గాని ఇటువైపు నుంచి ఎవరూ లేకపోవడంపై ఇక్కడి ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. ఇది దశాబ్దాలుగా కొనసాగడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆశాదీపంగా ఉండటంతో అందరూ ఇటువైపు చూస్తున్నారు. ఒకసారి గోదావరి సెంటిమెంట్ను రగిల్చి మళ్లీ పవన్ కళ్యాణ్ స్తబ్బుగా ఉండటంపై నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే గత కోనసీమ పర్యటనలో కొబ్బరి చెట్లు కుంగిపోవడంపై స్పందిస్తూ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని అనడంతో గోదావరి సెంటిమెంట్ కాస్త మిస్ఫైర్ అయింది. అది తెలంగాణ సెంటిమెంట్ను దెబ్బతీసిందనే ప్రచారం జరిగింది. ఆ నష్ట నివారణ కోసమే కొంత గ్యాప్ ఇచ్చారని, ఆల్రెడీ మైండ్లో పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు. రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వస్తున్న నిధులతో ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతోంది.
రోడ్లు వేస్తున్నారు, మంచినీటి ట్యాంకులు నిర్మిస్తున్నారు, గ్రామాల్లో మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక కేంద్రం నుంచి కూడా తన శాఖలకి నిధులు రావడంతో ఆయన సఫలీకృతమవుతున్నారు. జలజీవన్ మిషన్ ద్వారా చంద్రబాబు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇంటింటికి కుళాయి హామీ నెరవేరుతోంది. గోదావరి జిల్లాలో జనసేనకు ఉన్న మద్దతు పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమని పవన్ అర్థం చేసుకున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాల్లో పార్టీ బలం స్థిరంగా ఉంటేనే కూటమి ప్రభుత్వం వివిధ టర్ముల్లో కొనసాగగలదనే భావన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇక్కడ జనసేన ప్రభావాన్ని మరింత పెంచే కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోంది. పిఠాపురం ఈ కార్యకలాపాలన్నింటికీ కేంద్ర బిందువుగా మారబోతోందని స్థానిక నాయకుల అభిప్రాయం. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రణాళికలో పిఠాపురం ఒక కీలక స్థానం సంపాదిస్తుంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా గోదావరి జిల్లాలో జనసేనను మరింత పటిష్టం చేయడం, పిఠాపురాన్ని శక్తివంతమైన రాజకీయ కేంద్రంగా మార్చడమే పవన్ లక్ష్యమని తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని చూస్తే ఎన్నో ఎత్తుపల్లాలను చూసి వచ్చిన ఆయన నేడు లక్ష్యాన్ని చేరుకొని ప్రజలకు సేవ చేయాలనే భావనతో ముందడుగు వేస్తున్నారు. పాలనలో పవన్ మార్క్, ప్రగతిలో పవన్ మార్క్ చూపించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే పార్టీ పటిష్టతకు నడుం బిగించారు. ఇటీవల పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు అందరితో ప్రాంతాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. వారికేం కావాలో అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ పని మాజీ ముఖ్యమంత్రి జగన్ చేయలేదనే కామెంట్లు వినిపించాయి. మొత్తానికి గోదావరి సెంటిమెంట్తో ఒక అడుగు పడింది. మలి అడుగు ఎప్పుడు వేస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అందుకని పవన్ అనుకున్నది త్వరలోనే సాధించాలని అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆశపడుతున్నారు.